హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. అవని నాన్నతో మాట్లాడిన జానకమ్మ. రిషి, అవనీల మధ్య చిలిపి తగాదా. కౌశల్ గురించి నిజం తెలుస్తుందా? ఇవన్నీ తెలియాలంటే కథలోకి వెళ్ళి తెలుసుకోవాలి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాణసఖి 23 ఎపిసోడ్. జానకమ్మ అలా అడగగానే, ఏంటమ్మా, అమ్మ నాన్నలు కూడా పిలుస్తారా? ఎందుకమ్మమ్మ వద్దులే అన్నది. మీ పిన్ని ఎంత దుర్మార్గురాలైనా చెప్పటం మా పద్ధతి కదా. రిషి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి నాకు ఇవ్వు అన్నారు జానకమ్మ. రిషి అవని వైపు చూశాడు. అవని రిషిని మింగేసేలా చూస్తుంటే, దీనికి అవకాశం ఉంటే నన్ను మింగేసేలా మింగేస్తుంది. సిరిని చంపిందని ఒకే ఒక కారణంతో ఏదో ఆవేశంలో తాళి కట్టాను. అది తనకు నేను వేసిన శిక్షలా లేదు, నాకు నేను వేసుకున్న శిక్షలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? చేయకపోతే ఎందుకు చేయటం లేదని నాన్నమ్మ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తుంది. ఫోన్ చేస్తే దీని చేతిలో నేను చస్తాను. ఆ కళ్ళజోళ్ళ నుంచి చూడు, దడుచుకునేలా ఎలా చూస్తుందో అని మనసులో అనుకున్నాడు. రిషి, నీకే చెప్పేది, ఫోన్ చేసి ఇవ్వు అని అడిగారు మళ్ళీ జానకమ్మ. నా చేతిలో ఉంటే ఇంతసేపు ఎందుకుంటాను నానమ్మ, అర్థం చేసుకొని అవని వైపు చూసి, అవని ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడిగాడు. అవని మనసులో బండబూతులు తిట్టుకుంటూ రిషి వైపు కోపంగా చూసి, ఏదో సిరిని యాక్సిడెంట్ చేసిన వాళ్ళ గురించి తెలుసుకొని నా మీద పడిన నిందను పోగొట్టుకుందామని వచ్చాను. అంతేకాని లేకపోతేనా నేను ఎందుకు నీ భార్యగా ఇక్కడికి వస్తాను అని అనుకుంటూ ఫోన్ నెంబర్ చెప్పకుండా చూస్తూ ఉంది. అవని, ఇవ్వమ్మా, మీ పిన్ని సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు భయపడకుండా ధైర్యంగా ఇవ్వు అన్నారు జానకమ్మ. అవని చచ్చినట్లు వాళ్ళ నాన్న నెంబర్ రిషికి చెప్పింది. అవని మనసులో ఎన్ని తిట్టుకుంటూ ఈ నెంబర్ చెప్పిందో రిషికి అర్థమవుతూనే ఉంది. రిషి ఫోన్ చేసి నాకు ఇవ్వు అన్నారు జానకమ్మ. ఇక చేసేది లేక రిషి ముకుందంకి కాల్ చేశాడు. అవని వెళ్ళిందని బాధపడుతూ ఉన్న ముకుందం ఫోన్ మోగేసరికి ఎవరా అని చూశాడు. ఎవరండి, మన అవనీనా అని అడిగింది సావిత్రి. అవని కాదు సావిత్రి, ఏదో నెంబరు. అవునా, ఎవరో చూడండి అన్నది. సరే అని ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు ముకుందం. హలో, నేను రిషినండి, నానమ్మ మీతో మాట్లాడాలంట అని చెప్పాడు రిషి. రిషి అనగానే ముకుందంకి మొదట అర్థం కాలేదు. తర్వాత అవని రిషి అని పిలవటం గుర్తుకు వచ్చి, నువ్వా అన్నాడు కోపంగా. మా నాన్నమ్మకి ఇస్తున్నాను, మాట్లాడండి అని జానకమ్మకి ఫోన్ ఇచ్చాడు రిషి. సావిత్రి, రిషి ఫోను వాళ్ళ నానమ్మ, మనతో ఏదో మాట్లాడాలంట అన్నాడు ముకుందం. ఆమె మనతో ఏం మాట్లాడాలంట? మనవడు చేసిన ఘనకార్యం తెలిసి మనల్ని క్షమాపణ కోరటానికి ఫోన్ చేశారా? మాట్లాడితే తెలుస్తుంది కదా సావిత్రి, ఏమంటారో అని విందామని ఫోన్ స్పీకర్లో పెట్టాడు. జానకమ్మ ఫోన్ తీసుకొని, హలో అండి, నమస్తే, నా పేరు జానకమ్మ, రిషికి నానమ్మని, మీతో మాట్లాడాలని ఫోన్ చేయమని చెప్పాను. మీ భార్య పక్కన ఉన్నారా అని అడిగారు జానకమ్మ. అయ్యో, ఇప్పుడు అమ్మమ్మ నాన్నతో ఏమి అంటారు అని చూస్తూ ఉంది అవును. ఉన్నారండి, ఎందుకు అని అడిగాడు ముకుందం. ఆమె కూడా ఆడదే కదా, ఎంత సవతి కూతురైతే మాత్రం ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుందా? అలా చేస్తుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారండి అని కోపంగా అడిగారు జానకమ్మ. సావిత్రికి అయితే అలా చెప్పినందుకు అవని మీద కోపం వచ్చింది. అవని అయితే తల కొట్టుకొని రిషి వైపు కోపంగా చూస్తూ ఉంది. అవని అలా చూడగానే, నేనా చెప్పింది, నువ్వే కదా అన్నట్లు రిషి కూడా చూశాడు. జానకమ్మ అవన్నీ ఎందుకు, అసలు విషయం చెప్పు అన్నారు రాఘవరావు గారు. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ మా రిషి మీ అమ్మాయి మెడలో తాళి కట్టి మంచి పని చేశాడు. వాళ్ళిద్దరికి పెళ్ళైంది కదా, వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమాలు జరపాలి కదా. ఈరోజు మా వాళ్ళందరినీ భోజనాన్ని పిలిచా, మీరు కూడా రండి. అలాగే మీ ఆవిడని కూడా రమ్మని చెప్పండి. మీరు వస్తే అవనికి సంతోషంగా ఉంటుంది, తన కొత్త జీవితం కూడా ఆనందంగా ప్రారంభిస్తుంది. నేను చెప్పింది అర్థమైంది కదా, ఉంటానని ఫోన్ పెట్టేశారు జానకమ్మ. ముకుందానికి అర్థం కాక, సావిత్రి, మనల్ని ఎందుకు రమ్మని చెప్పింది ఆవిడ అని అడిగాడు. ఇంకా అర్థం కాలేదా? మన అవనికి పెళ్ళైందని శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారనుకుంటా, అందుకే ఆవిడ కాల్ చేశారు. ఏంటి శోభనమా? ఈ పెళ్ళి మన అవనికి ఇష్టం లేదు కదా, ఇది ఎలా సావిత్రి? ఏమో అండి, నాకేమో అర్థం కావటం లేదు. రమ్యకి కాల్ చేసి రమ్మని చెప్పండి, మనం వెళ్ళి వాళ్ళ మనవడు చేసిన పని చెప్దాం అన్నది.
రిషి ఇదిగో ఫోన్ చెప్పటం మన పని, ఇక వచ్చేది రానిది వాళ్ళిష్టం అని వెళ్ళారు. అవని కోపంగా పైకి వెళ్ళింది. రిషి కూడా అవని వెనుక రూమ్లోకి వెళ్ళి డోర్ వేశాడు. రిషి రాగానే అవని కోపంగా బెడ్ మీద దిండు తీసి రిషి మీదకి విసిరేసి, నీకు నాకు శోభనమా అని కళ్ళజోడు పైకి అనుకుంటూ సీరియస్గా చూసింది. నేను ఆ మాట అన్నది చూడబుడ్డి నానమ్మ కదా అన్నాడు. అమ్మమ్మ అంటే వాళ్ళకు వద్దు అని చెప్పాలి కదా, చెప్పకుండా మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పాను. అసలు నేను మీ గురించి చెప్పకుండా తప్పు చేశాను అని ముక్కు చిదుతూ అన్నది. అవునా, అయితే నీ మెడలో నేనే ఎందుకు తాళి కట్టానో వెళ్ళి చెప్పు, అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడు. అసలే సిరిని నానమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు. ఏంటండి, నేను సిరిని ఏమీ చేయలేదు, చేసిన వాళ్ళని పట్టుకోండి అన్నది. సిరి యాక్సిడెంట్ అయిన రోజు గుర్తుకు వచ్చి అవని మీద కోపం వచ్చింది. నీ కారులో ఉంది ఇంకొక ఎవరు అనేది తెలుసుకుంటాను, అది నువ్వు కాదు వేరే వాళ్ళని తెలియాలి, అప్పుడు ఈ రిషి అంటే ఏంటో చూపిస్తాను. రిషి కోపం చూసి అవనికి భయం వేసి అనవసరంగా మళ్ళీ సిరి యాక్సిడెంట్ గురించి గుర్తు చేశాను, ఇప్పుడు ఈయన కూల్ చేసేది ఎలా అని అనుకుని, ఈరోజు మన శోభనం ఏర్పాట్లు ఆపటానికి మీ దగ్గర ఐడియాలు ఏమీ లేవా రిషి గారు అని అడిగింది. నాకు ఇదేదో అలవాటైనట్లు అలా అడుగుతున్న వింటామని. అంటే మీకు పెళ్ళైంది కదా అందుకే అడిగానండి. పెళ్ళైతే శోభనం ఆపే ఐడియాలు ఉంటాయా అని కోపంగా చూశాడు. అంటే ఏంటండి, ఈ శోభనం జరుగుతుందా అని భయంగా అడిగింది. ఏ సోడబుడ్డి, నీకు నాకు ఇష్టం లేనప్పుడు ఎలా జరుగుతుంది? వాళ్ళు రూమ్లోకి పంపిస్తారు, నువ్వు కింద పడుకుంటావు, నేను పైన పడుకుంటాను, సింపుల్ అన్నాడు. ఏంటి అంటూ సీరియస్గా కళ్ళజోడించి చూసింది. నేనేమన్నానని అంత సీరియస్గా చూస్తున్నా సోడాబుడ్డి అన్నాడు. ఏమన్నారో గుర్తు చేసుకోండి అని అదే లుక్కుతో అన్నది. నువ్వు ఆ సోడాబుడ్డి పెట్టుకోనప్పుడే బాగున్నావు అని ఏమన్నానని గుర్తు చేసుకున్నాడు రిషి. నువ్వు కింద నేను పైన అన్నాను అంతే కదా అని అనుకోగానే ఏదో బుర్రకి తట్టినట్లు అవని వైపు చూసి, నేను అన్నది నువ్వు అనుకున్న పడుకోవటం గురించి కాదు, నువ్వు కింద చాప మీద నేను బెడ్ మీద అని అర్థం. ఆ విషయం క్లియర్గా చెప్పాలి కదా, అలా సగం సగం చెప్తే ఇలానే అర్థమవుతుంది. నువ్వు ఇలా అనుకుంటావని నాకేం తెలుసు అన్నాడు రిషి. మనిద్దరం దూరంగానే ఉంటాం, కానీ అందరికీ మనకు శోభనం జరిగిందని అనుకుంటారు కదా, ఎవరు నిన్ను చేసుకోబోయేవాడా అనుకునేది. ఈ పాటికి మా పెళ్ళి మా ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయేది. నువ్వు వచ్చి అంతా చెడగొట్టి ఇప్పుడు నీతో శోభనం జరిగేలా చేశావు. నాకు మాత్రం నానమ్మ వాళ్ళు వస్తారని తెలుసా ఏంటి? ఎవరు ఉండర్లేని ఇక్కడికి తీసుకొచ్చాను, లేకపోతే ఎక్కడికి తీసుకువెళ్ళేవారేంటి? ఏదైనా గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళేవాడిని. అసలు నీలాంటి వాడిని సిరి ఎలా ప్రేమించింది అని కోపంగా అన్నది అవని. ఇదిగో సోడాబుడ్డి, నువ్వు ప్రతిదాన్ని డబుల్ మీనింగ్లో అర్థం చేసుకుంటే ఇలానే ఉంటుంది. నేను అన్నది అక్కడైతే మనకు పెళ్లి జరిగినట్లు ఎవరికి తెలిసేది కాదు అని అంటున్నాను. మీరు చెప్పేది ప్రతిదీ అలానే ఉంటుంది. ఈ విషయం తెలిసి మా అమ్మ నాన్న ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నిన్ను చేసుకోబోయేవాడు తప్పుగా అనుకోకుండా ఉంటే చాలు అని అన్నాడు రిషి. కౌశల్ ఏమి అలా అనుకోడు, నన్ను అర్థం చేసుకుంటాడని చెప్తుంది. కౌశల్ అవనికి కాల్ చేశాడు. ఇలా అనుకున్నానో లేదో కౌశల్ కాల్ చేస్తున్నాడు. మన విషయం తెలిసి ఉంటుంది, అందుకే కాల్ చేస్తున్నాడు అనుకుంటా. నానమ్మ వాళ్ళ కోసం అని చెప్పు అని బయటికి వెళ్ళాడు రిషి. అవని ఫోన్ ఎత్తి హలో కౌశల్ అని అన్నది. అవని ఫోన్ ఎత్తగానే, వాడితో శోభనానికి రెడీ అయ్యావంట ఏంటి అని కోపంగా అడిగాడు. కౌశల్ అలా అనగానే అవని షాక్ అయి, కౌశల్ ఏం మాట్లాడుతున్నావు? నేను అన్నది నిజం కాదా? నీకు వాడికి ఈరోజు శోభనమంట, రమ్యకి ఆంటీ వాళ్ళు చెప్తుంటే విన్నాను. అమ్మ వాళ్ళు చెప్తే నువ్వు నిజమని నమ్ముతున్నావా? నమ్మక ఏం చేయను, వాడు నీ మెడలో తాళి కట్టి ఏదో చెప్పాడు, నువ్వు అది నమ్మి ఏదో తెలుసుకోవాలని వాడితో వెళ్ళావు. ఇప్పుడు శోభనం అంటున్నారు. నువ్వే నా జీవితం అనుకున్నా, నేనేమి కావాలి అవని అన్నాడు. కౌశల్ బాధను అర్థం చేసుకున్నావని, కౌశల్ అమ్మమ్మ మాట కాదనలేక ఒప్పుకున్నాను, కానీ నిజంగా శోభనానికి కాదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ ఇలా అంటావని అనుకోలేదు. నేనేమి నిన్ను అనుమానించడం లేదవని, నీ మెడలో తాళి కట్టినందుకు అవని వాళ్ళు ఆ మమ్మీ వాళ్ళు నాకు వేరే సంబంధం చూస్తానన్నారు. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే ఏమంటారు? ఒకరితో కాపురం చేసిన దాన్ని నీ పెళ్ళంగా ఎలా తెచ్చుకుంటావంటే నేనేం చెప్పాలో నువ్వే చెప్పావని అన్నాడు కౌశల్. కౌశల్, నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ మన జీవితంలోకి రిషి గారు ఎందుకు వచ్చారో తెలియదు, కానీ
ఆయన భార్య చావుకి నేను కారణం కాదని రిషి గారికి నిరూపిస్తే గాని నా మనసు నెమ్మదిగా ఉండదు. అప్పటిదాకా ఎవరేమన్నా నేను రిషి గారితో పాటే ఉంటాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నా కోసం వెయిట్ చెయ్యి. లేదంటే నీ ఇష్టం కౌశల్. నేనేమి చేసినా నాకిష్టమే. అంటే ఏంటవని? నేను వేరే వాడిని పెళ్లి చేసుకున్నా నీకేం బాధ లేదంటున్నావా? నేనేమీ అలా అనలేదు కౌశల్. నా మీద నమ్మకం లేకపోతే నీ ఇష్టం అంటున్నాను. అంతేలే, ఎంతైనా నేనే కదా నిన్ను ప్రేమించాను. నువ్వేమైనా నన్ను ప్రేమించావా ఏంటి? నేను లేకపోతే నువ్వు ఉండలేవని అనటానికి అని అన్నాడు. అదేంటి అలా అంటావు కౌశల్? నువ్వు నన్ను ప్రేమించానని అన్నప్పుడు నన్ను అర్థం చేసుకోవాలి కదా! నువ్వే నన్ను ప్రేమించావని చెప్పావు నాకు తెలుసు. నువ్వు నీ ప్రేమను నాతో చెప్పినప్పుడు నాకిష్టం లేకపోతే పెళ్లి దాకా వచ్చేదాన్నే. కౌశల్, ఒక్కసారి ఆలోచించు. ప్రేమించానని చెప్పడం కాదు, అర్థం చేసుకోవాలి అని ఫోన్ పెట్టేసింది. అవని ఫోన్ అలా పెట్టగానే కౌశల్ కోపంగా, కాలేజీలో నీకున్న పొగరు చూసి నిన్నెలాగైనా నా దాన్ని చేసుకోవాలని అనుకున్నా. ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నానని వస్తే వాళ్ళ నానా మాటలని పంపించేదాన్ని. అప్పుడు నా ప్రేమ నీకు చెప్తే నన్నంతే రిజెక్ట్ చేసి నా మొహం కూడా చూసేదానివి కాదు అని నాకు తెలుసు. అందుకే నేను ప్రేమిస్తుంది చెప్పలేదు. కాలేజీలో మా ఫ్రెండ్స్ నిన్ను పెళ్లి చేసుకోలేనని అన్నారు. వాళ్ళతో ఛాలెంజ్ చేశాను. ఎప్పటికైనా అవనిని నేను పెళ్లి చేసుకొని తనని నా కాళ్ళ దగ్గర పడి ఉండేలా చేసుకుంటా అని చెప్పాను. వాళ్ళతో చెప్పినట్లే నీ స్టడీ అయిన తర్వాత నేను పనిచేసే ఆఫీస్‌లోనే నీకు జాబ్ వచ్చేలా చేసి నా ప్రేమను ఒప్పుకునేలా చేశాను. కాలేజీలో నా ఫ్రెండ్స్‌తో నేను చేసిన ఛాలెంజ్ నిజమయ్యేలా చేసుకున్నాను. ఆ రోజు పబ్‌లో పార్టీ కూడా నేను ఛాలెంజ్‌లో గెలిచానని ఫ్రెండ్స్ పార్టీ ఇస్తుంటే నిన్ను తీసుకువెళ్ళాను. కానీ ఆ పార్టీ వల్ల ఇలా జరుగుతుందని అనుకోలేదు. పెళ్లి ఆగిపోవడంతో ఫ్రెండ్స్ అందరూ ఏరా అవని నీ కాళ్ళ దగ్గర భలే పెట్టుకున్నావుగా అంటూ ఎగతాళి చేశారు. వాళ్ళందరూ నోరు మూయాలంటే మనకు మళ్ళీ పెళ్లి జరగాలి. పెళ్ళైన తర్వాత నిన్నెలా చూసుకుంటానో చూస్తావుగా అని నవ్వుకున్నాడు కౌశల్. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.